ఇటీవల వార్తల్లో నిలిచిన జనరల్ డాంగ్ జూన్ ఏ దేశ రక్షణ మంత్రి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, చైనా. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమి యొక్క క్రస్ట్లోకి చుచ్చుకుపోయిన మ్యాంటిల్ను చేరుకోవడానికి చైనా యొక్క అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మోంగ్జియాంగ్. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫామ్లో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఏ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఖడ్సావాన్ ఊచకోత ప్రస్తుత ఏ రాష్ట్రంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జార్ఖండ్. ఇటీవల ఏ దేశం ఇజ్రాయిల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దక్షిణ ఆఫ్రికా. ఇండియన్ నేవీ మెటీరియల్ యొక్క కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్. ఇటీవల భారత నౌకాదళానికి చెందిన ఏ సముద్ర శాస్త్ర పరిశోధన నౌక ఓమన్కు సాగర్ మైత్రి మిషన్ 4ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఐఎన్ఎస్ సాగర ధ్వని. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అరవింద్ పనగరియా. ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జనవరి 4. ఇటీవల కన్నుమూసిన వేద్ ప్రకాష్ నందా యొక్క ప్రాథమిక క్షేత్రం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అంతర్జాతీయ చట్టం. అడోరా మ్యాజిక్ సిటీ ఏ దేశానికి చెందిన మొదటి స్వదేశీ క్రూయిజ్ షిప్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చైనా. మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్కు మార్గదర్శకత్వం వహించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మహమ్మద్ యూనుస్ ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బంగ్లాదేశ్. భారతదేశంలో సిరప్ రూపంలో లభించిన మొదటి క్రిమో డ్రగ్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పూర్వం. న్యాయ విచారణలో ప్రభుత్వ అధికారులను పిలిపించడం కోసం ఇటీవల ఏ సంస్థ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భారత సుప్రీంకోర్టు. వై భారత్ మేటర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎస్ జైశంకర్. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఇటీవల 3 పిల్లలకు జన్మనిచ్చిన ఆడ చిరుత పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆశా. అరుణాచల్ ప్రదేశ్ నుండి ఇటీవల ఏ 3 అంశాలు భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆది కేకిర్ మరియు టిబెటన్ తివాచీలు మరియు వాంచో చెక్క చేతి పనులు. నాటో ఏ క్షిపణి రక్షణ వ్యవస్థలలో 1000 యూనిట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, దేశభక్తుడు. ఇటీవల ఎన్నికల చిహ్నాలను కోరుతూ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల కోసం భారత ఎన్నికల సంఘం ఏ కొత్త అవసరాన్ని ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎడిట్ చేయబడిన ఖాతాలు.
ప్రభుత్వ వికసిత్ భారత్ అభియాన్ చొరవకు బ్రాండ్ అంబాసిడర్గా ఏ ప్రేరణాత్మక స్పీకర్ మరియు ఎన్జిఓ వ్యవస్థాపకులు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమితాబ్ షా. డ్రోన్లను ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి పిఆర్టీ మెట్రో కారిడార్లను సర్వే చేయడానికి ఇటీవల ఏ కంపెనీ కాంట్రాక్టును పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఐజీ డ్రోన్లు. మయన్మార్తో భారతదేశ సరిహద్దుకు సంబంధించిన వార్తలలో పేర్కొన్న ఎఫ్ఎంఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఉచిత ఉద్యమ పాలన. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ నది ఒడ్డున టీ పార్కును అభివృద్ధి చేయాలని యోచిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హుగ్లీ నది ఒడ్డున. ఇటీవల 2023కు కువైంపు రాష్ట్రీయ పురస్కారానికి గెలుచుకున్న శీర్షిందు ముఖ్యోపాధ్యాయ ఏ భాషకు చెందిన గొప్ప రచయిత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బెంగాలీ. ప్రొఫెసర్ బిఆర్ ఇటీవలే 14వ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు విజేతగా ప్రకటించిన కాంబోజ్ ఏ రంగానికి సంబంధించినవాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వ్యవసాయ శాస్త్రం. ఇటీవల ఏ దేశం తన జలాల్లోకి ప్రవేశించే విదేశీ పరిశోధన నౌకలపై 1 సంవత్సరం తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శ్రీలంక. సంసద్ రత్న అవార్డుల గ్రహీతలలో ఒకరైన సుకాంత మజుందార్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతీయ జనతా పార్టీ. ఇటీవల వార్తల్లో నిలిచిన ఉదాంతి సీతానది టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఇటీవల వార్తల్లో నిలిచిన క్వాక్ ఫ్యూ సెజ్ మరియు డీప్ సీ పోర్ట్ ఏ దేశంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మయన్మార్. ఇటీవలే బంగ్లాదేశ్కు వరుసగా 4వసారి ప్రధానిగా రికార్డు సృష్టించిన షేక్ హసీనా ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అవామీ లీగ్. ఓర్కా బోయింగ్ ద్వారా ఇటీవల యుఎస్ నౌకాదళానికి డెలివరీ చేయబడింది. అయితే ఇది ఎలాంటి వాహనం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సిబ్బంది లేని సముద్రగర్భ వాహనం. భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివాస్ ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జనవరి 9. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు 2024 కోసం ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం 2024లో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6.2%. ఇటీవల భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని పొందిన వాంచో వుడెన్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. బంగాళాఖాతంలో కృష్ణా గోదావరి బేసిన్ డీప్ సీ ప్రాజెక్టును ఏ కంపెనీ నిర్వహిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన లాంజియా సౌర పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఒడిస్సా. ఈ క్రింది వాటిలో ప్రజాపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినది. ఏ రాష్ట్రం ఇటీవల
యోగ్యశ్రీ పేరుతో సమగ్ర సాంఘిక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. ఇటీవల ఏ రక్షిత ప్రాంతం అంతరించిపోతున్న హగ్ డీర్ మొదటిసారిగా ఇక్కడ కనిపించిందని వార్తలు సృష్టిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజాజీ టైగర్ రిజర్వ్. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ని పొందిన రెడ్ యాంట్ చట్నీ ఏ రాష్ట్రానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒడిశా రాష్ట్రానికి చెందినది. 2024లో యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్కు ఏ దేశం ఆతిథ్యమిచ్చింది మరియు అధ్యక్షుడిగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యునైటెడ్ కింగ్డమ్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రారంభించిన అసాల్ట్ రైఫిల్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉగ్రామ్. చందూబి పండుగ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఈ పండుగ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అస్సాం. భారతదేశం యొక్క 43వ అంటార్కిటిక్ యాత్రలో ఏ రెండు దేశాల శాస్త్రవేత్తలు చేరారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మారిషస్ మరియు బంగ్లాదేశ్. 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 80వ ర్యాంకు.